హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందు మరొక వీడియోతో వచ్చేసాను. అదేమనగా మనం డోర్ నెంబర్ యూస్ చేసి కూడా మన ఈసీని డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో మీకు చూస్తాను ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫైర్ ఫాక్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తాను. ఫైర్ ఫాక్స్ యూస్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో IGRS అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే సర్వీసెస్ అని ఉంటుంది. దానిపై అక్కడికి వెళ్ళేసి మనం ఇక్కడ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీకు జూమ్ చేసి చూస్తాను. లాస్ట్లో ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెర్చ్ ఫర్ ఎన్కంబరెన్స్ సెర్చ్ క్రైటీరియా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ చేయగానే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ మెమో నెంబర్ ఒకటే కాబట్టి ఇప్పుడు నన్ను పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీకు కొంచెం జూమ్ చేసి చూస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాది అనంతపురం కాబట్టి అనంతపురం సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద బిల్డింగ్ స్ట్రక్చర్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ఇక్కడ హౌస్ నెంబర్ ఉంది కదా, ఒక హౌస్ నెంబర్ని ఏదో ఒకటి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీరు హౌస్ నెంబర్ ఎంటర్ చేసి దాని కింద విలేజ్ అండ్ సిటీ అని ఉంది కదా, అక్కడ ఏదో విలేజ్ ఏదైతే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అలియాస్ ఇక్కడ మన సిటీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ SRO అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ SROని. సెలెక్ట్ SRO పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి SRO అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు అది రిజిస్టర్ అయ్యి ఉందో దానికి అనంతపురం కాబట్టి అనంతపురం రూరల్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు కావాలా అనే డాక్యుమెంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి డేట్తో సహా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ చేసేసి జూమ్ చేసి చూస్తాను మీకు. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఈసీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈసీ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఒకవేళ కావాలనుకుంటే మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీంట్లో పీసీలో లేకపోతే డెస్క్టాప్లో అయితే కంప్యూటర్లో అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసేసుకునేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.